2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా? పాంఫ్లెట్ లో రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్ లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 5 ఏళ్లు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. అయిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. కనిపిస్తా ఉందా? ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా ఇచ్చారా? చేశారా అని అడుగుతా ఉన్నా నేను.